హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ మీ అందరికీ ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. సమ్మర్ స్పెషల్ ఉప్పు ఊరగాయ అనమాట. ఈ ఆవకాయ పెట్టడానికి 1 కేజీ అయితే పుల్లటి మామిడికాయ తీసుకోవాలి. శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని ఆవకాయకి పెట్టే ప్రతి వస్తువుకి కూడా తడి లేకుండా చూసుకోవాలి. నేనైతే చాక్తో కట్ చేసుకుంటున్నాను. మామిడికాయ టెంక కట్టింది కాబట్టి టెంకతో పాటు అస్సలు కట్ అవ్వడం లేదు. మీరు మాత్రం టెంకతో పాటే కట్ చేసుకోవాలి. ఒక పెద్ద కత్తి లాంటిది ఏదైనా చూసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు ఆవకాయ పెట్టేది అని మీరు అనుకోవచ్చు. ఈ వీడియో కూడా చాలా రోజుల ముందే తీసిందే, కాకపోతే నేనే ఇంతవరకు అప్లోడ్ అయితే చేయలేదు. ఎందుకంటే ఈ వీడియో మా పాప అయితే తీసిందే. నేనేదో వంటగదిలో వీడియోస్ తీస్తుంటే అమ్మ ఈసారి నేను ఈ వీడియో తీస్తాను అని చెప్పింది అనమాట. అయితే మామిడి తోట అయితే మా ఇంటి పక్కన ఉన్నది, సో అక్కడైతే తీసుకుందాము అని చెప్పాను. అప్పుడు మా పాప, నువ్వు చేసే కేజీ పచ్చడి కోసం ఇవన్నీ అక్కడికి మోసుకురావాలా, పైగా నువ్వు అక్కడ పచ్చడి పెట్టావనుకో ఆ చెట్టు మామిడికాయలతోటే పెట్టావని అనుకుంటారు ఈ చెట్టు గలాలు, ఇదంతా అవసరమా అని చెప్పి పిల్లలతో మేడపైన సెటప్ చేశారనమాట. ఎండ మాత్రం మామూలుగా లేదు. మా పాప నా టాలెంట్ ఏంటో చూపిస్తాను మమ్మీ ఈ వీడియో తోటి అని చెప్పింది. తనేమో ఎంత బాగా తీస్తుందో అనుకున్నాను. ఎడిటింగ్ చేసేటప్పుడు కానీ అర్థం కాలేదు తను ఎంత టాలెంట్ అని. ఈ వీడియో పెట్టాలా వద్దా అని ఆలోచించి ఈ సీజన్ లాస్ట్లో పెట్టవలసి వచ్చింది. ఇంతకీ మీరేమంటారు, పాప వీడియో బాగానే తీసిందా లేదా కామెంట్ అయితే చెయ్యండి. మామిడికాయ టెంకతో కట్ అవ్వలేదు కాబట్టి టెంక మాత్రం వదిలేసి చుట్టూ ఉన్న మామిడిని అయితే తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని బేషన్లో అయితే వేసుకున్నాను. ఇప్పుడు 1/2 కేజీ ఆయిల్ ప్యాకెట్ అయితే తీసుకొని పచ్చడికి వేరుశనగ నూనె అయితే చాలా బాగుంటుంది. మనం కొద్దిగా పచ్చడి పెడుతున్నాం కాబట్టి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు కట్ చేసిన మామిడిలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ముక్కలు బాగా పట్టించుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఆవాలు మెంతులు కలిపి వేగించుకొని మిక్సీ పెట్టుకున్న పొడిని కూడా వేసుకొని, మీకు క్వాంటిటీని బట్టి కొలిచి చెప్పడానికి ఇక్కడ పైకి గ్లాసులు అవి ఏం తేలేదు, సో అందుకే మామూలుగా అయితే చెప్పేస్తున్నాను. ఇక్కడ కేజీ మామిడి ముక్కలకి టెంక తీస్తాం కానీ కేజీ ముక్కలు అయితే రావు. సో 3/4 కేజీ వచ్చిన 10 స్పూన్ల కారం అలాగే 10 స్పూన్లు సాల్ట్ అయితే పడింది. ఎండ బాగా ఎక్కువగా ఉండడం వల్ల వీడియో కూడా తీయడానికి అవ్వలేదు. క్యామ్ అయితే ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ కిందకైతే వచ్చేసాము. అప్పుడు ఫోన్ కొద్దిగా కూల్ అయిన తర్వాత వీడియోస్ అయితే తీసుకోవడానికి అయ్యింది. ఇప్పుడైతే ఇందులోకి 1/2 కప్పు వరకు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని ఆ తర్వాత ముక్క మునిగే వరకు ఆయిల్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కేజీ మామిడి ముక్కలకైతే 1/2 కేజీ ఆయిల్ అయితే పడింది. కొంచెం మిగిలింది తప్ప మిగతా ఆయిల్ అంతా మామిడికాయల్లో అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక డబ్బాకి ఎత్తి ఒక 3 రోజులు ఊరిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆయిల్ సరిపోయిందో లేదో చూసుకొని ఆయిల్ కానీ పడినట్టయితే మరగబెట్టి చల్లారిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవచ్చు. ఫస్ట్ సారి చేసిన చాలా బాగా వచ్చింది. ఎందుకు ఫస్ట్ సారి అంటే మా కొట్లో అన్ని రకాల ప్రియ పచ్చళ్ళు అయితే ఉంటాయి. మా పల్లెటూరు సైడు కొట్టు లేదా బడ్డీ లేదా దుకాణం అని పిలుస్తారు. పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. 3 పూట్ల పచ్చళ్ళతోటే తినమన్నా తింటాను. పచ్చళ్ళతోటే ఎక్కువగా తినడం అంత మంచిదేం కాదు. ఇప్పుడు ఈ పచ్చడి చేసుకొని పెట్టుకుంటే పచ్చడి ఇంట్లో ఉంటే తినుకుంటా ఉండగలమా? భోజనం చేసిన ప్రతిసారి అంత పచ్చడితోనే కాకుండా లాస్ట్లో 2 ముద్దలు పచ్చడితో తింటే బాగుంటుందన్నమాట. ఈ పచ్చడి తింటే అసలు పెట్టింది నేనేనా అనిపిస్తుంది, అంత బాగుంది. ఫస్ట్ టైం చేసినా ఇంత బాగా వస్తుందని అసలు అనుకోలేదు. ఈ వీడియో చూసి పచ్చడి రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా పచ్చడి అయితే పెట్టేయవచ్చు. చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా. పచ్చడికి సరైనది కారం కూడా ఇంపార్టెంటే. ఈ పచ్చడి చేయడానికి ఒక ఎత్తు అయితే అసలైన యుద్ధం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఆవకాయ ఎంత బాక్స్లో పెట్టి లేదా జాడీలో కానీ మీ దగ్గర ఏది ఉంటే అందులో అయితే స్టోర్ చేసుకోవచ్చు. బాక్స్కి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేయండి. ఎన్ని నెలలున్నా పచ్చడి అయితే అసలు పాడవదు. స్టీల్ బాక్స్లో మాత్రం పచ్చడిని ఎప్పుడు స్టోర్ చేసుకోకూడదు. వీలైతే గాజు కానీ ప్లాస్టిక్ కానీ లేదా జార్ ఏదైనా తీసుకోండి. మా దగ్గర జార్స్ అయితే ఏం లేవు, అందుకే ప్లాస్టిక్ బాక్స్లోనే స్టోర్ చేసుకుంటున్నాను. రెడీ చేసిన ఆవకాయ మొత్తాన్ని బాక్స్లోకి వేసిన తర్వాత ఇప్పుడు ఈ బేషన్లో రైస్ అయితే వేసుకొని ఇందులో నిమ్మకాయ పిండి ఆనియన్స్ పెట్టి తింటే ఉంటుంది, నోట్లో నీరు ఊరాల్సిందే, అంత బాగుంటుందన్నమాట. సినిమాల్లోని సీరియల్స్లోని అలాగే వీడియోస్లోని ఆవకాయ చేశాక ఆ పళ్ళెంలో అన్నం వేసుకొని తింటే అమృతంలా ఉంటుందని చెబుతూ ఉంటే కారం అన్నంలాగే ఉంటుంది కదా, ఇంకేముంటుందిలే అనుకునేదాన్ని. కానీ చాలా టేస్టీగా ఉంది. సో అన్నం మొత్తాన్ని బాగా కలిపి ఫస్ట్ మా కొరియోగ్రాఫర్కే ఇవ్వాలంట, చెయ్యి అయితే పెట్టింది.
పిల్లలకి పెడితే వాళ్ళు తినిన తర్వాత మమ్మీ మధ్యాహ్నానికి రైస్ అయితే మాకు ఇదే కావాలని చెప్పారు. వండిన రైస్ అంతా మా నలుగురమే తిన్నాము. అంత బాగుందని వాళ్ళకి బాగా నచ్చిందంట కూడా. సర్లేండి, చాలా టేస్టీగా ఉంది ఈ ఆవకాయ ముద్ద. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా.